సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1983 అక్టోబర్ 28న ఖైదీ సినిమా విడుదలై ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో అందుకోని మైలురాళ్లు లేవు. 1979లో పునాదురాల చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి ఒడివడిగా అగ్రస్థానం వైపు అడుగులు వేశారు. 1983 వరకు వచ్చిన ప్రతి అవకాశంలో తన ప్రత్యేకత చాటుతూ ఇండస్ట్రీలో నెమ్మదిగా చర్చనీయంగా మారారు చిరంజీవి గారు. అంతలోనే ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కుదుపు, చిరంజీవి పేరు మారుమోగిపోయింది. దీనితో చిరంజీవి అగ్ర నటుల జాబితాలో చేరిపోయారు. చిరంజీవి నటనకు, డాన్సులకు, ఫైట్స్కు తిరిగి లేదంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదంతా జరిగింది ఒకే ఒక చిత్రం, ఆ చిత్రమే ఖైదీ. సరిగ్గా 40 ఏళ్ల క్రితం విడుదలైన ఖైదీ చిత్రం ఒక ప్రపంచాన్ని సృష్టించింది. చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ముందుగా చెప్పేది ఖైదీ సినిమా గురించి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, సంయుక్త మూవీస్ నిర్మాణంలో పరుచూరు బ్రదర్స్ రచయితలుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ ఏ రేంజ్కి చేరుకున్నారో మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మనం ఈ సినిమా గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. నిర్మాత మేదరమెట్ల తిరుపతి రెడ్డి గారిది నెల్లూరు. MBBA చేసిన ఆయన సినిమాలకు ఫైనాన్షియల్ గా పనిచేసేవారు. అతని స్నేహితులు కె ధనంజయ రెడ్డి, కె నర్సారెడ్డి, ఎస్ సుధాకర్ రెడ్డితో కలిసి సినిమా చేయాలనుకున్నారు. తనకు ఆప్తుడైన దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిని కలిశారు. ఆయన కూడా ఓకే అన్నారు. దీంతో చిరంజీవితో చేయాలని మానసికంగా సిద్ధమైపోయారు. అప్పటికే కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ లో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు, శివుడు 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 వంటి సినిమాలు వచ్చాయి. అందరూ చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి గారు కూడా వారికి డేట్స్ ఇచ్చేశారు. భారతీయ నాటక రచయిత, స్క్రీన్ రైటర్ మరియు చలనచిత్ర దర్శకుడు వియత్నాం వీరు సుందరంకి కథ చేసే బాధ్యత అప్పచెప్పారు. కొన్ని అనివార్య కారణాల వలన చిరంజీవి గారికి ఆ కథ నచ్చకపోవడంతో కథను రెడీ చేసే బాధ్యత పరుచూరి సోదరుల మీద పడింది. పరుచూరి సోదరులు 6 గంటల్లో కథను రెడీ చేసి చిరంజీవి ముందు ఉంచారు. ఆ కథ విన్న చిరంజీవి గారు ఆశ్చర్యపోయి వెంటనే ఓకే చేసేశారు. ఆ సినిమానే ఖైదీ. 1982లో హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ చిత్రం ఫస్ట్ బ్లడ్ సినిమా ప్రేరణతో ఈ కథ రెడీ చేశారని చెప్తారు. 1982లో మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. చిరంజీవి మాధవ్పై ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ గారు క్లాప్ ఇవ్వగా కళ్యాణ్ ఫిలిమ్స్ చెందిన ఎం సుధాకర్ రెడ్డి కెమెరా సిట్ ఆన్ చేశారు. సినిమా 25 లక్షల బడ్జెట్ తో పూర్తవగా ఈ సినిమాని మద్రాసులో ప్రివ్యూ వేసినప్పుడు కొంతమంది ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ తేలిపోయిందని కామెంట్ చేశారు. కానీ యూనిట్ మాత్రం ఖైదీ మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో రాష్ట్రం అంతా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షంలోనే సినిమాకి వెళ్లి సినిమాను ఆదరించారు ఆంధ్ర ప్రజానికం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ చేక్ చేసి పాడేసింది ఈ సినిమా. 35 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా 25 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది. వైజాగ్లో సరస్వతి, విజయవాడలో శైలజ, హైదరాబాద్లో శాంతి, వరంగల్లో జెమిని, నెల్లూరులో మాధవ్, తిరుపతి రామరాజు కేంద్రాల్లో డైరెక్ట్ గా సరదినోత్సవం కాగా మిగిలిన 14 కేంద్రాల్లో షిఫ్ట్ల మీద సరదినోత్సవం జరుపుకుంది. విజయవాడ శైలజ థియేటర్లో 81 రోజులు హౌస్ఫుల్ అయ్యే అప్పట్లో రికార్డు సృష్టించింది ఈ సినిమా. హైదరాబాద్ శాంతిలో ఉదయం వాటితో సహా సంవత్సరం పాటు ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి మొదటి వారం గ్రాస్ 34 లక్షలు రాగా ఖైదీ 100 రోజుల వేడుక 1984 ఫిబ్రవరి 12లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో జరిగింది. ఈ సినిమాకు 25 లక్షల బడ్జెట్ తో పూర్తి చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయల కలెక్షన్ వసూలు చేసింది. 2023 లెక్కల ప్రకారం 136 కోట్లు వసూలు చేసిందన్నమాట. ఈ సినిమా టైటిల్ చిరంజీవికి లక్కీగా పరిగణించబడి తన తదుపరి సినిమాలకు కూడా ఖైదీ పేరుతో పెట్టారు. అవే ఖైదీ నెంబర్ 796, ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాను హిందీలో జితేంద్ర మాధవి కాంబినేషన్ లో SS రవిచంద్ర దర్శకత్వంలో పద్మాల స్టూడియో వారు 1984లోనే పునర్నిర్మించారు. అదే ఏడాదిలో కన్నడలో కూడా విష్ణువర్ధన్ హీరోగా KSR దాస్ దర్శకత్వంలో విశ్వామిత్ర ప్రొడక్షన్ వారు ఖైదీ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేయాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. దాంతో చిరంజీవికి ఆ అవకాశం దక్కింది. తొలుత ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలనుకున్నారు. అది కుదరకపోవడంతో కోదండరామిరెడ్డిని ఆ అవకాశం వరించింది. 1982లో వచ్చిన ఫస్ట్ బ్లడ్ ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. షూటింగ్ మొదలైన కొన్ని రోజుల వరకు చిరంజీవి కథ వినలేదట. కొద్ది రోజుల తర్వాత చిరంజీవి పూర్తి కథ వినడం జరిగింది. పరుచూరి సోదరులపై చిరంజీవికి ఉన్న నమ్మకమే అలాంటి. ఆయనకు ఆస్థాన రచయితలుగా పేరొందిన పరుచూరి బ్రదర్స్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా కథ అల్లారు. కె చక్రవర్తి సంగీతంలో పాటలన్నీ సూపర్ హిట్. రగులుతుంది మొగల పద పాట ఇప్పటికీ ఎవరి గ్రీన్ సంచలనమే. ఈ చిత్రం
100 రోజుల వేడుకగా సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైదీ 1983 సంవత్సరానికి అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఆ రోజుల్లో ఈ సినిమాకు 3.2 కోట్ల టికెట్లు దిగాయి. ఇది ఆ టైంలో ఒక పెద్ద రికార్డుగా చెబుతారు. 1984 ఖైదీ చిత్రానికి హిందీలో జితేంద్రతో రీమేక్ చేశారు. ఆ రీమేక్ లో కూడా మాధవి హీరోయిన్ గా నటించింది. ఖైదీ 25 లక్షల బడ్జెట్ తో రూపొందించిన మూవీ, 70 లక్షలు బిజినెస్ చేసిన మూవీ. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజుల్లో 4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఖైదీ చిత్రం ఆ రోజుల్లో 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. ఇదండి ఈ రోజు టాపిక్. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.